ఆసీనులైన పెద్దలు రవీణ గారికి, అలాగే పాకా అన్న గారికి, అలాగే నిత్యాన్న గారికి, మా అమ్మగారు ముంతాజ్ అమ్మ గారికి, మా సార్ గారు ఎమ్మెల్సీ గారికి, మా కమిషనర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి బాధపడాలో సంతోషపడాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కార్పొరేషన్ అనేది నా జీవితంలో ఒక పార్ట్, ఒక భాగము. నా కుటుంబం నాకెంత ముఖ్యమో నా కార్పొరేషన్, నా డివిజన్, నా ప్రజలు ఇది కూడా నేను అంతే ముఖ్యంతో పనిచేస్తూ వస్తున్నాను. కాబట్టే మరి బాధగా కూడా ఉంది. ఇక అంతేకాకుండా నేను ఇక్కడ ఈరోజు ఈ స్థానంలో నిల్చొని ఒక మాట్లాడే అవకాశం ఇచ్చిన నా డివిజన్ ప్రజానికం అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అలంకాన్పల్లె 49వ డివిజన్ అంటే ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత ఎప్పటికీ ఉంది. నేను 2 టర్ములుగా 2014 నుంచి ఈరోజు 2026 వరకు 2 టర్ములుగా నేను కార్పొరేటర్గా పనిచేసినాను. నాతో పాటు పనిచేసిన మిగతా 50 మంది నా సోదర సోదరీమణుల కార్పొరేటర్లందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, స్పెషల్గా అందరికీ కూడా. ఎందుకంటే పార్టీతో సంబంధం లేకుండా మా ఉమక్క, మా కార్పొరేటర్ ఒక ప్రజా ప్రతినిధిగా నన్ను గౌరవించి మీ కుటుంబంలో మీ సోదరిగా, మీ బిడ్డగా ఆదరించి ప్రతి ఒక్క విషయంలో నాకు వెన్నంటి మిగతా కార్పొరేటర్లందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మన డివిజన్లో వచ్చిన సమస్య, మిగతా డివిజన్లో వచ్చిన సమస్య అన్నీ కూడా మనమందరము కూడా కలిసి పరిష్కరించుకుంటూ ఒక సఖ్యతతో ముందుకెళ్తూ వచ్చింది ఈ కార్పొరేషన్ అనేది. అది 2014లో మునుపు ఉన్న నేను, అప్పుడు 50 మంది కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పాత వాళ్ళు చాలామంది నాతో పాటు పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా కార్పొరేటర్లు అయినారు. అమ్మ వాళ్ళు, అన్న వాళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అందరికీ కూడా నన్ను ఆదరించినారు. అలాగే మన కార్పొరేషన్లో పనిచేసే సిబ్బంది, అది ఏ శాఖ అయినా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నేను గట్టిగా అరుస్తాను, ఫైట్ చేస్తాను. ఎందుకంటే నా డివిజన్ ప్రజల కోసం. నేను ఏ జెండా పట్టుకున్నా, ఏ పార్టీ అయినా, మా ఉమక్క, మా గొంగల్రెడ్డి కుటుంబం, మా లక్ష్మిరెడ్డి అన్నోళ్ళు అనేసి నా మీద ఎంతో మరి అభిమానంతో, నమ్మకంతో నన్ను ఓట్లేసి గెలిపించి అఖండ మెజార్టీతో నన్ను ఇక్కడ నిలిపిన నా ప్రజల కోసం నేను ఏం చేసినా తక్కువే. కాబట్టి ఇక్కడ ఉన్న పాలక మండలి ఎవరైనా, వాళ్ళు పని చేయకున్న సిబ్బంది అయినా నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించినారు. వాళ్ళందరికీ కూడా, సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. మా అందరికీ కూడా, ఎక్కడున్నారో మీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు. నేను ఉదయం లేసి గ్రామంలో 5:30, 6 నుంచి మన డివిజన్లో వెళ్తే ఎక్కడ చూసినా పారిశుద్ధ కార్మికులు ఉండి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి నా డివిజన్ అంతా నీట్గా పెట్టేసి ప్రజలకు ఏ జబ్బు రాకూడదు, రోగాలు రాకూడదు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలకు అందరికీ ఆరోగ్యం ఉండాలా అనే ముఖ్య ఉద్దేశంతో వారు కూడా ఉదయాన్నే వచ్చి నా డివిజన్ శుభ్రం చేసిన పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి కూడా. ఇక అంతేకాకుండా ముఖ్యంగా నా కష్టకాలంలో కానీ, నేను ఏ పని చేసినా నాకు ఇబ్బంది కానీ, మంచి కానీ, చెడుకు కానీ నా వెన్నంటి నాతో పాటు ఉండి నేను ఒక విషయం ఏదన్నా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ముఖ్యంగా మీడియా మిత్రులు, మీడియా అన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా చాలా సహకరించినారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నా లేకున్నా పేరు పేరున మీడియా మిత్రులు, మీడియా అన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలన్న. ఇక మళ్ళీ అందరము కూడా మళ్ళీ కలవాలా, మళ్ళీ మనం ప్రజలకు ఒక సర్వీస్ చెయ్యాలా అనేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఇస్తే మట్టుకు, ఇచ్చినా ఇవ్వకున్నా
నా డివిజన్ ప్రజల గుండెల్లో నేను ఎప్పటికి ఉంటాను. అలాగే నా సోదరులైన అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరి హృదయాల్లో ఒక చిరకాల ముద్ర వేసుకొని మా ఉమ్మక్క, మా ఉమ్మమ్మ అనేలాగా ఎప్పటికీ మీ అందరి గుండెల్లో ఉంటాను, నా ప్రజల గుండెల్లో ఉంటాను. అది మాకు బాబు గారు ఏ పని అప్పచెప్పినా నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. మా లోకేష్ అన్న సారథ్యంలో నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఇక పార్టీకి అతీతంగా నా ప్రజలకు, నాతో పాటు పనిచేసిన కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిస్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా బాధగా ఉంది. అలాగే పర్వాలేదు, మళ్ళీ 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 నా డివిజన్ ప్రజలు కానీ అందరూ కూడా నాకు సహకరిస్తారు, అవకాశం ఇస్తారు అనే ఉద్దేశంతోనే నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను. అందరికీ చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అన్న, పార్టీలకు అతీతంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా కమిషనర్ గారికి కూడా ఒక్క విషయం చెప్పాలి. కమిషనర్ గారికి, ఒకవేళ ఈ రోజు నుంచి నేను ఉండనేమో కాబట్టి ఒక మాట సార్ గారికి విన్నవించుకుందాం అనుకున్నా. నేను కూడా ఒక గృహిణిగా, ఒక మహిళగా వాటర్ అనేది చాలా అవసరము మనకు ప్రతిరోజు కూడా. రాబోయే ఎండల కాలం కాబట్టి ఇప్పటి నుంచే మన ఇంటి దగ్గరికి వచ్చి చాలామంది అడుగుతూ ఉన్నారు వాటర్ సరిగా రావడం లేదనేసి. మా కమిషనర్ గారికి, మా మేయర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. మరి వాటర్ అనేది నా డివిజన్లో మా ప్రజలకు అందేలాగా చూడాలా. నేను ఫైట్ చేసే అవకాశం ఒకవేళ ఉందో లేదో, ఒకవేళ ఉండకుండా నేను కమిషనర్ గారిని మళ్ళీ మళ్ళీ కలుస్తాను. ఖచ్చితంగా నా డివిజన్ ప్రజలకు నీళ్లు అందేలాగా చూడాలని మీ అందరి సమక్షంలో సార్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నా మిత్రులు, నా సోదరులు, సోదరీమణులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.